నిషి ఇన్ని రోజులు మన దగ్గర దాస్తున్న రహస్యం ఏంటో ఈ రోజు బయటపడిపోతుంది. పదవల్దాం. మామ్, వాట్ ఇస్ దిస్ మామ్? బావ మీద ఎందుకు నువ్వు అంత అనుమానం పెట్టుకున్నావు? హీఈస్ అ వెరీ జెంటిల్ మ్యాన్. తప్పు చేస్తున్నాడని తడబడుతున్నాడని అనవసరంగా బావ మీద ఏవేవో నిందలు వేస్తున్నావు. అవన్నీ నిందలో నిజాలో ఈ రోజు తేలిపోతాయి కదా. పదవల్దాం. మామ్, నువ్వు అనవసరంగా బావని ఎక్కువగా అనుమానిస్తున్నావు. ఈ విషయం బావకి తెలిస్తే తనని అనుమానించినట్టుగా అవుతుంది. ఇంకొక్కసారి ఆలోచించు. కొన్ని విషయాల్లో అనుమానిస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. అయినా ఇదంతా నా కోసం కాదే, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం. నీ భవిష్యత్తు బాగుండాలంటే బావను అనుమానించక తప్పదు. పదవల్దాం. అక్కడికి వెళ్ళాక శివంగిరి అమ్మ ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ బావ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఎలాగైనా ఈ విషయం బావతో చెప్పాలి. ఏం చేస్తున్నావే? రావెళ్దాం. ఇప్పుడు బావకి ఈ విషయం ఎలా ఇన్ఫార్మ్ చేయాలి? నేను మెసేజ్ చేసినా అమ్మ చూసేస్తుంది. బావా, ఈ రోజు నీ పని అయిపోయింది. రా. అవునండి, పంతులు గారు చెప్పారు రేపు సాయంత్రం 4 గంటలకి మంచి ముహూర్తం ఉందట.